మై బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు ఛానల్ క్వినిట్ అరౌట్ మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్ లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్స్ తో పాజిటివ్ గా ఉండాలనుకుంటున్నాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నో కాంటాక్ట్ ట్రేడింగ్. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో, సెపరేషన్ లో ఉన్నారో, ఈవెన్ క్రష్ అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, సేమ్ జెండర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ వీడియోని చూడొచ్చు. దిస్ ఇస్ టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఈ వీడియోని చూడొచ్చు. కానీ వీడియో చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ మీరు చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రిజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్. మీరు చూస్తున్న వ్యూవర్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే, సెపరేషన్ లో ఉన్నట్లయితే, వాళ్ళ పార్ట్నర్ మాట్లాడట్లేదు అనుకున్నట్లయితే, వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్. మీ చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, 9 of Cups, King of Wands, okay, the Emperor, okay, and bottom of the deck, 7 of Cups. చూడండి, చూస్తున్న వ్యూవర్స్ మీ పార్ట్నర్ మీ గురించి చూసుకున్నట్లయితే ఐ థింక్ నాకు తెలిసి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారు, లేకపోతే అలా బిలీఫ్ రిచువల్స్ అవ్వచ్చు, లేకపోతే మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు. మీ పార్ట్నర్ని మీ లైఫ్లో మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, రీయూనియన్, రీకన్సిలేషన్స్ గురించి మీరైతే తప్పకుండా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీ పార్ట్నర్ని మళ్ళీ మీ యొక్క పాస్ట్ని మీ లైఫ్లో తిరిగి రప్పించుకోవడానికి, మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించాలి, మీ గురించి ఎఫర్ట్స్ చేయాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క క్యాజువల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, నో. బట్ అథెంటిక్ లైఫ్, అదే అథెంటిక్ రిలేషన్షిప్ లేకపోతే అవ్వచ్చు, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని మీ లైఫ్ లో మీరు కావాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, అథెంటిక్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటే, ఇండిపెండెంట్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఒకరి దగ్గర మీరు ఒకరి చెప్పు చేతుల్లో మీరు ఉండాలి అని మీరు అనుకోవట్లేదు. ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ ఉంది కానీ ఒకరి చెప్పు చేతుల్లో పూర్తిగా వాళ్ళేం చెప్తే నేను అదే చేస్తాను, ఆ ఎదుటివారు చెప్పింది గుడ్డిగా ఫాలో అవుతాను, నో. ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు నా పార్ట్నర్ నా గురించి యాక్షన్స్ తీసుకున్నట్లయితే, అటువైపు నుండి అప్రోచ్ నాకు లభించినట్లయితే, నేను నా పార్ట్నర్ నుండి ఎఫర్ట్స్ చూసినట్లయితే, నేను కూడా నా తరపు నుండి నేను ఎఫర్ట్స్ చేస్తాను. పూర్తిగా నా యొక్క పార్ట్నర్ పైన నేను డిపెండ్ అయ్యి ఉండను. ఇండిపెండెంట్‌గా ఉంటాను. అని ఇటుపక్క మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో మీ లైఫ్‌లో, మీ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి మీ యొక్క పార్ట్నర్ పైన పడున్నాయి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైనా మనం ఉన్నట్లయితే మన యొక్క చాలా మంది సోల్‌మేట్ కనెక్షన్ అవ్వచ్చు, కార్మిక్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఈవెన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు ఇక్కడ చాలా మంది. సోల్‌మేట్ అనేది ఎక్కువ. ఓకే. చాలా మంది సింగిల్ పర్సన్ అయితే మీ యొక్క సోల్‌మేట్‌ని మీరు మీట్ అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అయ్యే అవకాశం అయితే ఉంది వితిన్ 6 మంత్స్‌లోని. ఓకే. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఆలోచించున్నారు, నేను ఒకరిపైన డిపెండ్ అవ్వను, ఇండిపెండెంట్ లైఫ్‌ని లీడ్ చేస్తాను. ప్రేమ ఉంది. కానీ ఎదుటివారు ఎటువంటి అప్రోచ్ అయినట్లయితే, ఎటువంటి యాక్షన్స్ తీసుకొని దాన్ని బట్టి నేను అప్రోచ్ అవుతాను. దాన్ని బట్టి నేను నా లైఫ్‌లో యాక్షన్స్ తీసుకుంటాను. ఓకే. మీ యొక్క రిఫ్లెక్షన్స్ మీ యొక్క పార్ట్నర్ పైన పడున్నాయి. మీ పార్ట్నర్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నౌ యాక్షన్స్ తీసుకుంటారు. 9 of Cups అనేది విషెస్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఓకే. మీ యొక్క విషెస్ ఏవైతే ఫుల్‌ఫిల్ కావట్లేదు, ఏవైతే మీ యొక్క స్టక్‌లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు, మీ యొక్క పార్ట్నర్‌తో మీరు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారో, లాంగ్ గ్యాప్ వచ్చిందో మీ ఇద్దరి మధ్య. సో, మీ పార్ట్నర్ ఇప్పుడు యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ద కింగ్ ఆఫ్ వాండ్స్, దూరదృష్టి, ముందు ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ పార్ట్నర్ కూడా నెక్స్ట్ తీసుకునే స్టెప్ అనేది ఆలోచించి మరీ తీసుకుంటారు. ఎలా పడితే అలా కాదు. ఆలోచించుకొని స్టెప్ అనేది తీసుకుంటారు. యాక్షన్స్ తీసుకుంటారు. అండ్ మీతో కమ్యూనికేట్ అవుతారు. అంటే మీ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి? తన యొక్క పర్స్పెక్టివ్ ఏంటి? 2 అమాల్గమ్ అంటే రెండిటిని కలిపి తను ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఏమి అడగకుండా ఈసారి అతను డెసిషన్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ద ఎంపరర్ అనేది ఆర్గనైజేషన్స్‌కి సంబంధించింది. అంటే ద ఎంపరర్ అనేది ఒక లెవెల్‌లో ఉన్న పర్సన్. ఓకే. ఐ థింక్ నాకు తెలిసి చాలా మంది ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్‌లో మీ యొక్క రిలేషన్‌షిప్‌లో అనేది మీరు పెద్దయినా అవ్వచ్చు, మీ పార్ట్నర్ చిన్నైనా అవ్వచ్చు, లేకపోతే మీరు చిన్నైనా అవ్వచ్చు, మీ పార్ట్నర్ ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఓకే. యాక్చువల్లీ మీ యొక్క పర్సన్ చాలా మిమ్మల్ని
మోటివేట్ చేయరు. డిస్కరేజ్ చేయడం గానీ, క్రిటిసైజ్ చేయడం కానీ, ఎందుకంటే నేను పెద్ద అన్న అహంకారం ఎక్కువ. అంటే నేను ఒక రిచ్ లైఫ్‌లో ఉన్నాను. నేను నీకంటే పెద్దవాడిని. నేను నీ లైఫ్ గురించి డెసిషన్ తీసుకుంటాను. నాకు ఆ హక్కనేది ఉంది. ఓకే. డామినేట్ చేసే పర్సన్. మీ యొక్క పర్సన్ చాలా మంది డీల్ చేస్తున్న వాళ్ళు. అది ఈవెన్ షీ అవ్వచ్చు, హీ అవ్వచ్చు. ఓకే. చాలా మంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని ఏ ఏ పర్సన్ మీ పర్సన్ ఉన్నారు. మీ పర్సన్‌ని పూర్తిగా చేంజ్ చేసి యూనివర్స్‌కి మీ లైఫ్‌లోకి మళ్ళీ తీసుకొని రమ్మని చెప్తున్నారు. అలా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు విడిచిపెట్టాలనుకోవట్లేదు మీ పార్ట్‌నర్‌ని. మీ పార్ట్‌నర్‌లో చేంజెస్ రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్‌నర్‌కి చెప్పి, చెప్పి మీరు అలసిపోయి ఉన్నారు. అతను చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వు. నాకు సమయాన్నివ్వు. నాతో మాట్లాడని. సో, ఎప్పుడైతే మీరు అలసిపోయిన డివైన్‌కి సరెండర్ చేస్తున్నారు, యూనివర్స్‌కి సరెండర్ చేసున్నారో, మీరు ఏ డెసిషన్స్ తీసుకుంటే తీసుకోండి. నా లైఫ్‌లో నేనేం చేయాలో అది చేస్తాను. నా లైఫ్‌లో డెసిషన్స్ నేను తీసుకుంటాను. అండ్ యూనివర్స్‌కి సరెండర్ చేస్తాను. ఎప్పుడెప్పుడైతే మీరు డివైన్‌కి పూర్తిగా సరెండర్ చేస్తారో, మీ యొక్క ఓన్ పవర్‌ని, పర్సనల్ పవర్‌ని యూజ్ చేయరో, అప్పుడప్పుడు మీ పార్ట్నర్‌లోని పాజిటివ్ రిఫ్లెక్షన్స్ అనేవొస్తాయి. అండ్ మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయినట్లయితే కమిట్మెంట్ ఇద్దామని చూస్తున్నారు. ఒకవేళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ మీకు దొరకట్లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు, మీ యొక్క విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ కావట్లేదు అనుకున్నట్లయితే మీ పార్ట్నర్ తప్పకుండా యాక్షన్స్ తీసుకుంటారు. అలాగే కమిట్మెంట్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది నౌ. ఓకే. ఈ రీడింగ్ బట్టి చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, అందుకే నేను ఇలాంటి రీడింగ్స్ అనేవి రోజు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇక మీదట. సో, 7 ఆఫ్ కప్స్ అనేది బాటమ్ ఆఫ్ ద డెక్ కాబట్టి మీ యొక్క పార్ట్నర్ లైఫ్‌లో చాలా మంది థర్డ్ పర్సన్ మీ మధ్య వచ్చున్నారు, పోయున్నారు. ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవ్వచ్చు. ఈ యొక్క రిఫ్లెక్షన్స్ వల్ల మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళలేదు. గ్రోత్ అనేది తగ్గిపోయింది మీ రిలేషన్‌షిప్‌లో. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోయినారు. మీ పార్ట్నర్ ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోయినారు. ఎందుకంటే తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తన లైఫ్‌లో కెరియరా, లేకపోతే ఫ్యామిలీయా, లేకపోతే ఫైనాన్సా ఏది చూజ్ చేసుకోలేకపోయున్నారు. సో, నౌ ద కింగ్ ఆఫ్ వాండ్స్ కాబట్టి ప్యాషన్‌ని ఫాలో అవుతారు. కొన్ని ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ప్రెజెంట్ కాదు. ఇన్ ద ఫ్యూచర్ మీ ఇద్దరికి రీకన్సిలియేషన్, రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సమయాన్నివ్వాలి. సమయాన్నివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఫ్యూచర్‌లో మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా మీ పార్ట్నర్ థాట్స్ అనేవి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నాయి. ఎందుకంటే మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్‌గా డీల్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు డీల్ చేస్తున్నారు. యూనివర్స్‌ని మీరు మానిప్యులేట్ చేయట్లేదు. డివైన్‌ని మానిప్యులేట్ చేయట్లేదు. డివైన్ మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తుందో డివైన్‌ని మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి, సో, మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఓకే. అండ్ మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల? ఎందుకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఇతని యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? ఏం దాస్తూ ఉన్నారు మీ ముందు ఇతను? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? అసలు ఏం దాస్తున్నారు? ఈ రిలేషన్‌షిప్ ఎందుకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ నుండి ఇంకా బయటికి రాలేదు? ట్రాన్స్‌పరెన్సీ. ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్. యెస్. నేను ఇదివరకే చెప్పాను. మీ మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు. అంటే క్లియర్ కమ్యూనికేషన్. మీ పట్ల మీ పార్ట్నర్ మనసులో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చు. కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఆ కన్‌ఫ్యూజన్స్ అనేవి ఇప్పటి వరకు మీ ఇరువురు క్లియర్ చేసుకోలేదు. సో, ఆ కమ్యూనికేషన్ సరింగా లేకపోవడం వల్లే మీ యొక్క ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే రిలేషన్‌షిప్‌లో అనేది గ్రోత్ అనేది లేదు. ఓకే. పేరెంట్స్ అండ్ నేనిప్పుడే చెప్పాను. ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అవ్వచ్చు, లేకపోతే కెరియర్ అవ్వచ్చు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల ఈ యొక్క రిలేషన్‌షిప్ అనేది గ్రో అనేది అవ్వట్లేదు. అండ్ మీ పార్ట్నర్ మనసులో మీ పట్ల కన్‌ఫ్యూజన్స్ అనేవున్నాయి. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. వాటిని ఎంతవరకు క్లియర్ చేసుకోలేరో అంతవరకు మీ యొక్క రిలేషన్‌షిప్‌లో గ్రోత్ అనేది ఉండదు. సో, దీనివల్లే మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది గ్రోత్ అనేది అవ్వట్లేదు. ఇంకా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది వెళ్తూ ఉంది. చేంజెస్ అనేవి తప్పకుండా అవసరం. మీ లైఫ్‌లో మీరు ఎన్నో నేర్చుకున్నారు. తన లైఫ్‌లో మీ యొక్క పార్ట్నర్ లైఫ్‌లో ఎన్నో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అతని లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఆల్రెడీ మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది. మేజర్ చేంజెస్ ఆర్ అప్రోచింగ్ ఇన్ యువర్ లైఫ్. వెదర్ ఇన్ వర్క్, రిలేషన్‌షిప్ ఆర్ పర్సనల్ డెవలప్‌మెంట్, ఎంబ్రేస్ ద న్యూ డైరెక్షన్. పాత రోజుల్లో మీరెలా ఆలోచించారు, ఇప్పుడు అలా ఆలోచించొద్దు. మీరు ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మీ లైఫ్‌లో ఏది మీకు సరైంది, ఎటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, ఎటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి తీసుకొని రాబోతున్నారనేది అది మీకు తెలుసు. ఆల్రెడీ ఒక కన్క్లూజన్‌కి మీరొచ్చున్నారు. సో, మీ లైఫ్‌లో మీరు చేంజెస్‌ని తీసుకొని రండి. ఎదుటి వాళ్ళు చేంజెస్ తీసుకొని మీరు రాలేరు. ఓకే. గుర్రాన్ని మనం కొలను వరకు తీసుకువెళ్ళగలం. దాని యొక్క మెడ పట్టుకొని నీరుని తాగించాలనుకున్నట్టయితే అదొకటి తంతుంది. సో, ఎదుటివాడిని చేంజ్ అవ్వాలి. ఎదుటివాడిని మార్చడం కంటే మిమ్మల్ని మీరు చేంజెస్ అనేవి తీసుకోనండి. మీలో మీరు చేంజెస్ అనేవి తీసుకొని రండి. సో, యాక్సెప్ట్ ద చేంజ్. ఎంబ్రేస్ ద చేంజ్.
అలా మీలో మీరు చేంజెస్ తీసుకొని వచ్చినట్లయితే ఎదుటి వారిని మీరు పుష్ చేయకపోయినట్లయితే తప్పకుండా ఆటోమేటిక్‌గా మీ యొక్క నేచురల్ ఫ్లోలో అన్నీ జరగడానికి మీరు విడిచిపెట్టినట్లయితే మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది గ్రో అవుతుంది. ద కమ్యూనికేషన్స్ యెస్. మళ్ళీ అదే వస్తుంది. కమ్యూనికేషన్స్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. మీ మధ్య కమ్యూనికేషన్స్ అని ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్స్ అనేవి లేకపోవడం వల్ల, ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది స్ట్రక్‌లో ఉంది. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతాయో, ఆ కమ్యూనికేషన్స్ వల్ల మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది ముందుకు గ్రో అనేది అవుతుంది. ఓకే. యెస్. యూనివర్స్ ఈ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ పార్ట్నర్‌వి, వీటి నుండి ఎలా బయటకొస్తారు ఇతను? వీటి గురించి ఏమి యాక్షన్స్ తీసుకుంటారు ఇతని పార్ట్నర్? చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుండి ఇతని యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హిడెన్ ఫీలింగ్స్ నుండి ఇతను బయటికి ఎలా వస్తారు? ఓన్లీ వన్ కార్డ్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఆలోచన. తప్పకుండా మీ పార్ట్నర్ మీ యొక్క ఆలోచిస్తారు వీటి గురించి. ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడాను మీకు. సో, ఈ ఆలోచిస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ స్వార్డ్స్. దీనికి కొంత సమయాన్నివ్వండి, కొంత స్పేస్‌నివ్వండి. పుష్ చేయొద్దు, రష్ చేయొద్దు. నేచురల్ ఫ్లోలో వెళ్ళనివ్వండి ఈ యొక్క రిలేషన్‌షిప్‌ని. ఆటోమేటిక్‌గా మీ పార్ట్నర్ సరైన ఆలోచన తీసుకుంటారు. అండ్ మీ పార్ట్నర్ తన లైఫ్‌లో మీ గురించి సరైన ఆలోచనలు, సరైన డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే, మీరనుకున్నట్లయితే తప్పకుండా మీరు పాజిటివ్‌గా ఉండాలి. మీ లైఫ్‌లో మీరు పాజిటివ్ చేంజెస్ అనేవి తీసుకొని రావాలి. అలా అయినట్లయితే మీ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి మీ యొక్క పార్ట్నర్ లైఫ్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో, అతను సరైన డెసిషన్స్‌ని విధంగా ఆలోచించడానికి ట్రై చేస్తారు. ఓకే. అండ్ మీరేం చేయాలి? అండ్ యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్ ఏం చేయాలి వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్ గురించి? వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్ గురించి చూస్తున్న వ్యూయర్స్ ఏం చేయాలి? కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయండి. ఏవైతే మీ పార్ట్నర్ పట్ల రిగ్రెట్స్ ఉన్నాయో, ఏవైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో వాటినన్నిటిని రిలీజ్ చేయండి. ఫర్‌గివ్, ఫర్‌గివ్ అండ్ ఫర్గెట్. ఏవైతే మీ పార్ట్నర్ మధ్య అంటే మీ పార్ట్నర్‌కి బాధ కలిగించే విషయాలు మీతో మాట్లాడున్నారో, కొన్ని మాటలు ఎక్స్‌చేంజ్ అయ్యాయి మీకు తనకు మధ్య. సో, ఇలాంటివి ఏవైనా బాధ కలిగించినవి ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఫర్‌గివ్ చేయండి. రిలీజ్ చేయండి. మీరనొచ్చు ఎలా రిలీజ్ చేయాలి? జర్నల్ చేయండి. లేకపోతే హీలింగ్ చేయండి. ఐయామ్ హీల్డ్, ఐయామ్ హీల్డ్, ఐయామ్ హీల్డ్. ఏవైతే నా లైఫ్ అంటే ఎవరైతే నన్ను బాధ పెట్టున్నారో, నేను వాళ్ళని క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమిస్తున్నాను. సో, ఫర్‌గివ్ అండ్ ఫర్గెట్. ఇలా మీరు చేసినట్లయితే కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్స్‌ని మీరు బ్యాలెన్స్‌లో ఉంచుకున్నట్లయితే ఎదుటివారిని పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ యొక్క ఎమోషనల్స్‌ని అంటే ప్రాక్టికల్లీ అండ్ ఎమోషనల్లీ రెండిట్లోని బ్యాలెన్స్‌లో ఉన్నట్లయితే మీరు ఈ సిట్యుయేషన్స్ నుండి ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ నుండి బయటకనేది వస్తారు. ఓకే. మీరు ఎమోషనల్‌గా ఆలోచిస్తుంటారు. ఎవ్రీ టైమ్ ఎమోషనల్‌గా ఆలోచించడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళు ప్రాక్టికల్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. సో, మీరు కూడా ప్రాక్టికల్‌గా అప్రోచ్ అవ్వండి. ఎదుటివారు మీ గురించి మాట్లాడడానికొస్తున్నారు. ఎదుటివారు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు. వెంటనే మరుసటి రోజే పెళ్లి ఇవన్నీ ఆలోచించడం కాదు. ప్రేమిస్తున్నంటే ఎందుకు ప్రేమిస్తున్నారు? అసలు రీజన్ ఏంటి? అసలు నిజంగా ప్రేమిస్తున్నారా? అసలు నా గురించి యాక్షన్స్ తీసుకుంటారా? ఇవన్నీ వెయిట్ చేయండి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అతనేం చేస్తారో చూడండి మీ యొక్క అటెన్షన్ పొందడానికి. అలాగే మిమ్మల్ని తన లైఫ్‌లో తీసుకొని రావడానికి. అతను ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు? అది కూడా చూసి మీరు మీ లైఫ్‌లో డెసిషన్ తీసుకోండి. పాస్ట్ పర్సన్ మళ్ళీ నాకు రీయూనియన్ కూర్చున్నారు, రీకన్సిలియేషన్ కూర్చున్నారు. వెంటనే నేను యాక్సెప్ట్ చేస్తాను. నో. టైమ్ ఇవ్వండి. మిమ్మల్ని మీకు టైమ్ ఇవ్వండి. అలాగే ఎదుటి వ్యక్తికి కూడా టైమ్ అనేది ఇవ్వండి. ఓకే. లెట్స్ అండ్ యూనివర్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి? యూనివర్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యక్తికి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? జర్నీ. ఈచ్ స్టెప్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు యువర్ ట్రూ సెల్ఫ్. చూడండి మీ యొక్క ఏదైతే మీ ఇది రిలేషన్‌షిప్‌లో మీరెంత హానెస్ట్‌గా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారో, మీ యొక్క నిజాయితీని టెస్ట్ చేస్తూ ఉంది. మీ యొక్క కమిట్మెంట్‌ని టెస్ట్ చేస్తూ ఉంది యూనివర్స్. సో, డోంట్ గివ్ అప్. మీరేదైతే నిర్ణయించుకున్నారో, డిసైడ్ అయ్యున్నారో డిటర్మినేషన్‌తో ముందుకు వెళ్ళండి. ఓకే. తప్పకుండా మీ యొక్క జర్నీలో ఆల్రెడీ మీరు చాలా దగ్గరలో ఉన్నారు. మీ యొక్క సక్సెస్‌కి. మీ యొక్క రిలేషన్‌షిప్‌లో గ్రోత్‌కి. మీ రిలేషన్‌షిప్‌లో ఏదైతే పాజిటివిటీ కోరుకుంటున్నారో ఆ పాజిటివిటీకి. సో, డోంట్ గివ్ అప్. ఓకే. మీ పైన మీరు నమ్మకం ఉంచండి. డివైన్ పైన నమ్మకం ఉంచండి. మీ ప్రేమ పైన మీరు నమ్మకం ఉంచండి. ప్రేమించే వ్యక్తి పైనే కాదు. ముందుగా మీ ప్రేమ పైన, మీ పైన. ఓహ్ మై గాడ్! జెమ్‌స్టోన్. యూ ఆర్ ఏ రేర్ అండ్ ప్రీషియస్ ట్రెజర్. చూడండి. మీరు
మీ యొక్క పార్ట్నర్ వెనకాల పరిగెట్టడం కాదు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చేయాలి ఇప్పుడు. మీరెంత చేయాలో అంత చేసున్నారు. మీరు ఎన్ని ఎఫర్ట్స్ చేయాలో అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బీ కామ్. మీ పార్ట్నర్‌ని ఎఫోర్స్ చేయనివ్వండి. మీ పార్ట్నర్‌ని మిమ్మల్ని అటెన్షన్ కోరుకోనివ్వండి. మీ పార్ట్నర్‌ని మీ వెనకాల రానివ్వండి. చేయనివ్వండి. యాక్షన్స్ తీసుకోనివ్వండి. యూ ఆర్ ఎ ట్రెజర్. మీరు తను మీ గురించి లక్కీ కాదు. మీరు లక్కీ తన గురించి. సో, ఇలా మీలాంటి లక్కీ పర్సన్ తన లైఫ్‌లోకి తీసుకొని రావాలంటే తనకి తప్పకుండా ఎఫర్ట్స్ చేయాలి. సో, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీరిప్పుడేం చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయమని చెప్తుంది యూనివర్స్ మీకు. యూ ఆర్ ఎ ట్రెజర్. ప్రీషియస్. స్పెల్. యూ హోల్డ్ ద పవర్ టు క్రియేట్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. డూ మేనిఫెస్టేషన్. మీ లైఫ్‌లో మీకేం కావాలో డూ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ చేయండి. ఓకే. డోంట్ స్పెల్ వశీకరణ స్పెల్, లస్ట్ స్పెల్స్. నో, 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 నో. ఇలాంటి స్పెల్స్ కాదు. ప్రేయర్స్ చేయండి. మీ యొక్క ప్రేయర్స్ పైన మీరు నమ్మకం ఉంచండి. భగవంతుడిని ప్రే చేయండి మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి. మీ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ గురించి. ఓకే. డోంట్ స్పెల్ వశీకరణ అలాంటివి కాదు. ప్రేయర్స్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి మీ యొక్క రిలేషన్‌షిప్‌లో గ్రోత్ గురించి. ఓకే. మీ యొక్క రిలేషన్‌షిప్‌లో గ్రోత్ రావాలన్నా, మీ యొక్క రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ చేంజెస్ రావాలన్నా, మీ యొక్క పార్ట్నర్‌లో చేంజెస్ రావాలన్నా అది మీ చేతుల్లో ఉంది. మీ యొక్క లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకునే శక్తి మీలో ఉంది. యూ ఆర్ ఎ చూజన్ వన్. ఓకే. సో, క్రియేట్ యువర్ ఓన్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. ఓహ్ మై గాడ్! దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్‌లో చెప్పండి 12 ఎనర్జీతో క్లెయిమ్ చేయండి అండ్ కామెంట్‌లో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. నా యొక్క రిలేషన్‌షిప్‌లో గ్రోత్ తీసుకొని రండని మీరు కామెంట్‌లో చెప్పొచ్చు. మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్. బాయ్.